రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ ఒకటే సంవత్సరం ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా 900 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక 20% ఎగ్జంప్షన్, ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు గతంలో చెప్పినట్టుగా 0.03% నుంచి ఇలా నియర్ బై 0.2% దాకా కూడా ఈవీ వెహికల్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతో 20% వారికి అవకాశం ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరినీ కూడా కోరడం జరిగింది. అదేగాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. అనేకమైనటువంటి రెన్యూవబుల్ ఛార్జెస్, దాని తర్వాత రెడ్కో ఇతరత్ర సంస్థల ద్వారా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు చేపట్టే సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులు కానీ ఎంఎన్సీ కంపెనీలు ఫార్మా కానీ ఐటీ కానీ ఇతరత్ర కొనుగోలు చేసే సందర్భాల్లో కూడా 25% నుంచి 50% వాళ్ళ అవసరాలను బట్టి ఈవీ బస్సులు కొనే విధంగా ఒక నిర్బంధంగా వారికి ఒక విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీ చూసిన తర్వాత ఈక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఢిల్లీని చూసి ఇలా బ్యాక్టీరియా ఇవాళ పత్రికల్లో కూడా ఉంది. అక్కడ ఉండబడేటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తోటి బ్యాక్టీరియా కూడా ఉండి అక్కడ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. భారత రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రపతి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధానమంత్రి మొత్తం వ్యవస్థ పార్లమెంటుతో సహా ఉన్న అక్కడ చెడిపోయిన వాతావరణాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం లోపల మనం ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కాపాడుకోవాలంటే ఈవీ పాలసీలు కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ తీసుకురావాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ పరంగా 9,000 చిల్లర బస్సులు ఉంటే పిఎం ఈ డ్రైవ్ కింద గతంలో 575 బస్సులు ఇప్పటికే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2,800 బస్సులకు సంబంధించి పిఎం ఈ డ్రైవ్ కింద వస్తూ ఉన్నాయి అధ్యక్ష. వాటితో పాటుగా కొత్తగా వరంగల్ మున్సిపాలిటీకి ఒక 100, నిజామాబాద్ మున్సిపాలిటీకి కూడా ఒక 50 బస్సులు ఒక ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా కూడా రాబోతా ఉన్నటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా స్కూల్స్ బస్సులకు కానీ ఇతరత్ర అన్నింటితో పాటుగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి సంబంధించిన ఇష్యూలు కూడా బాగా తీసుకొని పోయేటువంటి విధంగా చేస్తాను. గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు అడిగినా, పాల్వాయి హరీష్ గారు అడిగినా, ఐలయ్య గారు అడిగినా, నాగరాజు గారు అడిగినా, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు చెప్పినా తప్పకుండా నేను మీ అందరు సహకారం కోరుతా ఉన్నా. ఈరోజు మనం వాడే వాహనాలను కూడా ఈవీ వాహనాలు మనకు ఎఫిషియెంట్గా చాలా కంపెనీస్ 5 అవర్స్ 6 అవర్స్ ఉన్న 500 పైన కిలోమీటర్ తిరిగేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జీవో నెంబర్ 41 మొత్తంగా ప్రజలు చాలా ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఈవీకి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రం చాలా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ ఇవ్వకముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది. అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా 25% నుంచి 50% దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటివి కూడా ఈవీ కొనాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కంపెనీస్ సబ్సిడీ ఇవ్వనేటువంటి అంశం కావచ్చు. ఈ విధంగా ప్రభుత్వం తరఫున వాహనాలకు సంబంధించి ఆర్టీసీ తరఫున చేస్తా ఉన్నాం. ఇవి కాక 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. గతంలో స్క్రాప్ పాలసీ లేదు. ఇప్పటికే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంవీఐ యాక్ట్ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించి ఉన్న సందర్భంలో 30,000 రూపాయలను మళ్ళీ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కింద కూడా పెంచడం జరిగింది. అంటే 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్లకు స్క్రాప్ చేసుకోవాలి. స్క్రాప్ చేసుకుంటే కూడా మేము ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా స్క్రాప్ చేస్తుంటే ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా వాళ్ళకు స్క్రాప్ పాలసీ కింద కూడా ఇన్సెంటివ్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. జీవో తీసుకొచ్చినాం. అంటే ఎవరైనా వాహనాలు 15 సంవత్సరాల పైబడ్డటువంటి వాళ్ళు పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు పెనాల్టీస్తో పాటుగా పనిష్మెంట్తో పాటుగా వారికి సంబంధించి మరి ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళకైనా బెనిఫిట్ ఇవ్వకపోతే లాభం లేదనేటువంటి స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చిన అధ్యక్ష. మీరు అంటున్నట్టుగా వెహికల్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది చాలా పెద్ద బెనిఫిట్. 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్కు వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్ వెరీ హ్యాపీ ఉన్నారు. దానికి ఇంకా అదనంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉత్పన్నం కానే కాదు అధ్యక్ష. అదేవిధంగా ఆటోలకు సంబంధించి కూడా ఆర్టీసీలో కూడా రెట్రోఫిట్ అంటే ఉన్నటువంటి పాత ఇంజన్ తీసేసి ఈ యొక్క ఈవీ ఇంజన్ని పెట్టడం అనేటువంటి రెట్రోఫిట్ వ్యవస్థ, దానికి సంబంధించిన మార్పులకు అనుగుణంగా ఆ రెట్రోఫిట్ను కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయోగాత్మకంగా అమలు జరుగుతోంది. ఆటోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు
రెట్రోఫిట్ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటోలన్నిటి కూడా మరి ఎక్కడ కూడా డీజిల్ వాహనం కనబడద్దు అనేటువంటి ఆలోచన చేస్తాను అధ్యక్ష. ఈ మధ్య కూడా ఎల్పిజి, సిఎన్జి ఇవి ఆటోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. యాక్చువల్గా హైదరాబాద్లో ఆటోలకు పర్మిషన్ లేదు. పాత స్థానంలో కొత్తవి రావాలనే ఆలోచనతోటి ఈ ఈవీ ఆటోలకు కూడా మనం అనుమతి ఇచ్చినటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ ద్వారా గేటెడ్ కాలనీలలో కూడా ఛార్జింగ్ స్టేషన్స్, ప్రైవేటుగా కూడా ఛార్జింగ్ స్టేషన్స్, రెడ్కో ద్వారా కూడా దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్కీమ్ ఉంది. దాని ద్వారా కూడా మొన్న ఈ మధ్య జరిగిన రివ్యూలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీని మీద ఎక్సైజ్ చేస్తూ ఉంది. అన్ని కలెక్టరేట్లో కూడా పెట్టాలనే దాని మీద కలెక్టరేట్లకు రాస్తా ఉన్నాం. అన్ని టూరిజం మినిస్టర్ గారు సలహా తీసుకొని టూరిస్ట్ స్పాట్లలో అన్నిట్లలో కూడా అంటే పబ్లిక్ ఎక్కడికైతే రీచ్ అవుతారో ఈవీ వెహికల్కు వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లతో సహా అన్నిట్లలో ఈవీ ఛార్జింగ్ ఉన్నట్టయితే ఒక్కొక్క ఛార్జింగ్ చేయడానికి హాఫ్ అవర్ స్పీడ్ ఛార్జెస్ వచ్చినాయి. రేపు 500 మెగావాట్కు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా వచ్చినటువంటి సందర్భంగా పబ్లిక్ సౌకర్యంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రభుత్వం మాత్రమే చేస్తే అయ్యేది కాదు అధ్యక్ష. నేను మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలు, ఎందుకంటే రాబోయే కాలంలో హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా బాగుండాలన్న తెలంగాణ మొత్తం ఇప్పటికే మనం 100 దాటిపోయి దాదాపు ఒక్కొక్కసారి 200కు పోతా ఉన్నాం అధ్యక్ష. ఢిల్లీ 300 నుంచి 400, 450 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పోతుంటే మనం కూడా ఇవాళ సెకండ్ హైయెస్ట్ పొల్యూటెడ్గా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా దాన్ని నివారించాలంటే ప్లాంటేషన్తో పాటుగా ఈ విధంగా ఈవీ కానీ, ఎల్పిజి కానీ, సిఎన్జి కానీ మన వాహనాల వైపు తీసుకుపోవడంతో పాటుగా కాలుష్య నివారణకు సంబంధించిన చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, పాలసీల ద్వారా కానీ, ప్రభుత్వ ఆలోచనతోటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఆ కంపెనీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం 20% ఎగ్జామ్షన్ వాళ్ళకు రేట్ లోపల డిడక్షన్ చేసి ఇచ్చేసి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఈవీ తీసుకొని ప్రశ్నలు వేసిన గౌరవ సభ్యులందరూ కనీసం వాళ్ళనే ఈవీ వెహికల్స్ అందరూ తీసుకునే విధంగా, లేకపోతే గౌరవ ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం శాసనసభ్యులందరూ ఒక రోల్ మోడల్గా మరి వాళ్ళకు లోన్ కూడా వస్తుంది కావచ్చు. అందరికీ ఒక్కొక్క ఈవీ వెహికల్ని మరి ఫ్రీగా నేను అడగలేను సార్, మరి ఫ్రీగా కాబట్టి ఒక ఈవీ వెహికల్ అందరూ కూడా రోల్ మోడల్గా మనం కాన్స్టిట్యున్సీలలో ఈవీ వెహికల్ తిరుగుతూ ఉంటుంటే పొల్యూషన్ సంబంధించినటువంటి ఒక అవకాశం తక్కువ చేసేది ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ కోరుతూ తప్పకుండా మరొకసారి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాలుష్య నివారణకు సంబంధించి ఈవీ వెహికల్ను ప్రోగ్రెసివ్ సైడ్లో తీసుకుపోవడానికి తప్పకుండా రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్గా ఈవీ పాలసీకి ఉండేటువంటి విధంగా ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నాం. శాసనసభ్యులందరూ కూడా ఈ అంశానికి సహకరించాలి. అధికార వ్యవస్థ కానీ ప్రజలు కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములు అయినైతేనే రాబోయే తరానికి మనం కాలుష్య రహిత తెలంగాణ, కాలుష్య రహిత హైదరాబాద్ను ఇచ్చి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక స్వచ్ఛమైనటువంటి మాస్క్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చర్యల లోపల ప్రభుత్వానికి సహకరించాలని మీ ద్వారా గౌరవ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్వశ్చన్ నెంబర్ సంబంధించి వారు గౌరవ కూనంనేని సాంబశివరావు గారు అడిగినారు. మళ్ళీ కూడా ఈ వేదిక ద్వారా వారు, నేను, కోదండరామ్ గారు ఆర్టీసీ ఈ ప్రశ్న ఉత్పన్నంగా అయినా ఉప ప్రశ్నగా వారు అడిగినప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల్ని ప్రయాణికుల సౌకర్యము, కార్మికుల సంక్షేమము, సంస్థ పరిరక్షణ అనే 3 ధ్యేయాలతో పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం. కార్మికులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలు పరిష్కరించడం, 2 అంశాలు గత ప్రభుత్వం చేసినటువంటి విలీనంకు సంబంధించిన అంశం ఒకటి, అదేవిధంగా కార్మిక సంఘాల రద్దుకు సంబంధించింది ఒక పాలసీ మ్యాటర్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చ చేస్తున్నాం. వారికి కూడా అవగాహన ఉంది. తప్పకుండా ఆ అంశం మీద త్వరలోనే ఒక మార్గదర్శకత్వం వస్తుంది. మరొకసారి కూడా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు కూడా మరవలేనిది. ఇవాళ కూడా మహాలక్ష్మి కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపు రోజు 65 లక్షల మంది ప్రజలను 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 342 బస్ స్టేషన్లు, 12,000 గ్రామాలను కనెక్ట్ చేసుకుంటూ ప్రజలను